తన కళ్ళ ముందే కత్తితో పొడవటం వల్ల ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న అక్కని కాపాడుకోవడానికి హీరోయిన్ హాస్పిటల్కి పరిగెడుతుందనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్లు హీరోయిన్ వాళ్ళ అక్కకి ట్రీట్మెంట్ కూడా ఇస్తూ ఉంటారు. కాకపోతే అక్కడికి ఒక పోలీస్ ఆఫీసర్ వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేట్ చేసి చూస్తే అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటుంది హీరోయిన్ వాళ్ళ అక్క కాదు. మరి హీరోయిన్ వాళ్ళ అక్క ఎక్కడికి వెళ్ళింది, హీరోయిన్ వాళ్ళ అక్కకి ఏమైంది? హాయ్ అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మీకోసం ఒక అద్భుతమైన కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాని తీసుకొచ్చాను. సినిమాలో ట్విస్టులు మామూలుగా లేవు, అస్సలు మిస్ అవ్వకండి. ఇంతకీ సినిమా పేరేంటంటే ది ఉమెన్ ఇన్ ది వైట్ కార్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ఏంటంటే కారు డ్రైవ్ చేసుకుంటూ వస్తూ ఉంటుంది. అంతేకాకుండా హీరోయిన్ హాస్పిటల్ కి వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత వాళ్ళ అక్కని కారులోంచి దింపుతుంది. మరి ముఖ్యంగా అక్కడ బాగా చలిగా ఉంటుందన్నమాట. అలాంటి ప్రదేశంలో హీరోయిన్ కాళ్ళకు చెప్పులు లేకుండా దయచేసి ఎవరైనా ఉంటే బయటికి రండి, మా అక్కని కత్తితో పొడి చేశారని చెప్పేసి కేకలు వేస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ అక్కని తన ఒక్కతే తీసుకెళ్లకపోతుంది అనమాట. దాంతో లోపల ఉన్న స్టాఫ్ హడావుడిగా వస్తారు. వచ్చిన తర్వాత హీరోయిన్ వాళ్ళ అక్కని లోపల తీసుకెళ్తారు. కట్ చేస్తే మరోవైపు అదే ఊరిలో ఉన్న ఒక లేడీ పోలీస్ ని చూపిస్తారు. ఆవిడేంటంటే ఇలా కత్తితో పొడవటం వల్ల ఒక అమ్మాయి హాస్పిటల్లో జాయిన్ అయింది అనే విషయం తెలుస్తుంది అనమాట ఆవిడకి. దాంతో ఆవిడ హాస్పిటల్ గా బయలుదేరి వస్తుంది. వచ్చేటప్పుడు లేడీ పోలీస్ తన వెనకాల ఒక అసిస్టెంట్ ని కూడా తెచ్చుకుంటుంది అనమాట. అతను ఒక కానిస్టేబుల్. సో వీళ్ళిద్దరు హాస్పిటల్ రీచ్ అయిన తర్వాత హీరోయిన్ చూస్తారు. హీరోయిన్ మాత్రం భయంగా వణికిపోతూ ఉంటుంది. అంతేకాకుండా హీరోయిన్ కూడా దెబ్బలు తగులుతాయి. కాకపోతే తానేంటంటే వైద్యం చేయించుకోకుండా మా అక్కకి అంతా సెట్ అయిపోయి బయటకు వచ్చిన తర్వాతే చేయించుకుంటా వైద్యం అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఈ విషయం తెలుసుకున్న లేడీ పోలీస్ ఏమంటుందంటే హీరోయిన్ దగ్గరకు వచ్చి, చూడమ్మా మీ అక్కకి అంతా ఓకే, తను వైద్యం చేసుకుని బయటకు వచ్చేసరికి నువ్వు బాగుండాలి కదా, కాబట్టి నా మాటిని వైద్యం చేసుకో. అంతేకాకుండా మీ అక్కకి ఇటువంటి ప్రాణాపాయ స్థితి లేదని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా వైద్యం చేయించుకుంటుంది. అంటే చిన్న దెబ్బలకి మందు పోయించుకొని కట్లు కట్టించుకుంటుంది. ఆ తర్వాత లేడీ పోలీస్ వచ్చి హీరోయిన్ ని 1 by 1 క్వశ్చన్స్ అడుగుతుంది అనమాట. మీరు ఎక్కడుంటారు, మీ అమ్మా నాన్న ఎక్కడుంటారు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే మా అమ్మా నాన్న 5 సంవత్సరాల క్రితం చనిపోయారండి, నేను మా అక్క మాత్రం ఉంటున్నానని చెప్పేసి అంటంతో సరేనమ్మా మీ ఇద్దరు ఉంటున్నారు కాబట్టి మీ అక్కకి కత్తి గుచ్చుకుంది కదా, ఇలా అవడానికి కారణం ఎవరు, మీరిద్దరైనా లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా అని చెప్పేసి అంటంతో మూడో వ్యక్తి ఉన్నాడు అని చెప్పేసి అంటుంది. ఎవరతను అని చెప్పేసి అంటే మా అక్క వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అని చెప్పేసి అంటుంది. కట్ చేస్తే కథ ఎప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా మన కథలో హీరోయిన్ ఏంటంటే పుస్తకాలు రాస్తూ ఉంటుంది అనమాట. ఒక మంచి రచయిత. అంతేకాకుండా తను ఫేమస్ కూడా. ఒకరోజు తానేంటంటే ఇంట్లో కూర్చొని బుక్ రాస్తున్నప్పుడు సడన్ గా బయట ఎవరో బెల్ కొడతారు. ఎవరని చూస్తే వచ్చింది ఎవరో కాదు, హీరోయిన్ వాళ్ళ అక్క. ఆ తర్వాత వాళ్ళ అక్క బాయ్ ఫ్రెండ్. సో తను చెప్తుంది అనమాట హీరోయిన్ తో, నా బాయ్ ఫ్రెండ్ వీడు అని చెప్పేసి అంటూ ఉంటుంది. దాంతో హీరోయిన్ కి భయం వేస్తుంది, వీడేంటి ఎలా ఉన్నాడు చూడటానికి అని చెప్పేసి. అంతేకాకుండా వాడేంటంటే చూడటానికి రౌడీలా ఉంటాడు అనమాట. వాడి పేరు జిన్హో. మరి ముఖ్యంగా హీరోయిన్ వాళ్ళకే ఉంటుందంటే చూడు నేను తనని పెళ్లి చేసుకోబోతున్నాను, అందుకే వచ్చాను ఇక్కడికి అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా మనసులో అనుకుంటుంది అనమాట. సరేలే వాడు ఎలా ఉంటే నాకెందుకు, నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావు కదా అని చెప్పేసి మనసులో అనుకుని వాళ్ళిద్దరిని లోపల తీసుకెళ్తుంది. తీసుకెళ్లిన తర్వాత ఇద్దరికి తానే వంట చేసి పెడుతుంది. అంతేకాకుండా జిన్హో ఏమంటాడంటే రాక ఇంటికి వచ్చాము, ఇలాంటి చెత్త ఫుడ్ పెట్టేదని చెప్పేసి అంటూ ఉంటాడు. దాంతో హీరోయిన్ కి బాధేస్తుంది అనమాట. ఆ తర్వాత వెళ్లి ప్లేట్లని కడుగుతున్నప్పుడు హీరోయిన్ దగ్గరికి వాళ్ళ అక్కొచ్చి అతను చూడటానికి అలా ఉంటాడు, తన మాటలు అనిపిస్తూ ఉంటాయి కానీ చాలా మంచోడు అని చెప్పేసి అంటూ ఉంటుంది. దాంతో హీరోయిన్ కూడా అడ్జస్ట్ అవుతుంది. అందులోని హీరోయిన్ ఏమంటుందంటే ఎక్కడ పరిచయం పెడతాను నీకు అని చెప్పేసి అంటంతో ఒక చిన్న యాక్సిడెంట్ అని చెప్పేసి అంటుంది. హీరోయిన్ షాక్ అవుతుంది, యాక్సిడెంట్ అని చెప్పేసి ఎక్కడ జరిగిందని చెప్పి అంటంతో సడన్ గా జిన్హో గాడు ఏం మాట్లాడుకుంటున్నారు మీరు, ఏమైంది మీకు అని చెప్పేసి అంటూ ఉంటాడు. దాంతో హీరోయిన్ వాళ్ళ అక్కకు భయం వేసి ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం ప్రశాంతంగా పడుకుంటారు. కాకపోతే మధ్యరాత్రి హీరోయిన్ కి కొన్ని సౌండ్లు వినిపిస్తాయి. వాళ్ళ అక్క ఏడుస్తూ ఉంటుంది. వాళ్ళ బావ అంటే జిన్హో గాడు అరుస్తూ ఉంటాడు. ఏంటని చెప్పేసి బయటికి వెళ్ళి చూస్తే ఆ జిన్హో గాడు హీరోయిన్ వాళ్ళ అక్కని పట్టుకొని కొడుతూ ఉంటాడు. నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం నోరు ఎక్కువ చేస్తున్నావు, మీ చెల్లెలు ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం ఎక్కువ చేస్తున్నావు అని చెప్పేసి తనని భయంకరంగా కొడుతూ ఉంటాడు. ఇదంతా చూసిన తర్వాత హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అంతేకాకుండా కత్తి తీసుకొని వాళ్ళ అక్కని దాడి చేయబోతాడనమాట. అంటే పొడవబోతూ ఉంటాడు. దాంతో హీరోయిన్ వాళ్ళ అక్కకి ఏంటంటే భయం వేసి పరిగెత్తుకుంటూ బయటకు పారిపోతుంది. అంతేకాకుండా కారు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోదాం అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. కానీ జిన్హో గాడు మాత్రం నన్ను ఇక్కడ వదిలేసి నువ్వు వెళ్ళిపోతావు అని చెప్పేసి కోపంతో కత్తి తీసుకుని వాళ్ళ అక్కని పొడి చేస్తాడు. దాంతో హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. పరిగెత్తుకుంటూ వెళ్లి వాళ్ళ అక్కను కాపాడుకోవాలనుకుంటుంది. కాకపోతే జిన్హో గాడు మాత్రం హీరోయిన్ ని పట్టుకొని కొడతాడనమాట. అది చూసిన తర్వాత హీరోయిన్ వాళ్ళ అక్కకి బాధ అనిపిస్తుంది. నా వల్ల తాను కూడా ఇబ్బంది పడుతుంది, మేమిద్దరం ఇక్కడికి రావటం వల్ల తాను కూడా బాధపడుతుంది అని చెప్పేసి పక్కనే కత్తి పడిపోయి ఉంటుంది. అది తీసుకొని తన బాయ్ ఫ్రెండ్ గాడు జిన్హో మీద దాడి చేద్దాం అనుకుంటుంది. కానీ
వాడు మాత్రం ఆ కత్తిని పక్కకు తన్ని ఏంటి ఇప్పుడు నువ్వు నా మీద దాడి చేస్తావా అని చెప్పేసి తనను పట్టుకొని కొడుతూ ఉంటాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ మాత్రం వెళ్ళి వాళ్ళ అక్కని ఏమీ చేయొద్దని చెప్పేసి అడ్డుకుంటుంది. అయినా సరే వాడు మాత్రం హీరోయిన్ ని కొడుతూ ఉంటాడు, మరోవైపు హీరోయిన్ వాళ్ళ అక్కని కొడుతూ ఉంటాడు. ఇదంతా చూసిన తర్వాత హీరోయిన్ వాళ్ళ అక్కకి బాధేసి పక్కనే ఉన్న రాయి తీసుకొని వాడి నెత్తి మీద బలంగా కొట్టి వాడిని చంపేస్తుంది. ఆ తర్వాత తానే బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ అక్కని తీసుకొని డైరెక్ట్ గా హాస్పిటల్కి వస్తుంది. అది జరిగిన సంగతి అని చెప్పేసి హీరోయిన్ లేడీ పోలీస్ కి మొత్తం చెప్తుంది. ఆ తర్వాత లేడీ పోలీస్ కి డౌట్ వచ్చి, కాదమ్మా మీ బావగారు అంటే ఆ జిన్హు గాడు మీ అక్క చేతుల మీద బలంగా తన్నాడు అంటే తొక్కాడు, అది కూడా కత్తి తీసుకొని దాడి చేయబోతున్నప్పుడు తొక్కేశాడు కదా, మరి అలాంటప్పుడు అంత పెద్ద రాయి తీసుకుని వాడి నెత్తి మీద ఎలా కొడుతుంది? ఒకవేళ కొట్టినా సరే మీరు వచ్చేటప్పుడు ఏమైనా యాక్సిడెంట్ అయిందా, మీ కార్ కి బాగా డ్యామేజ్ అయి ఉంది, అసలు ఏం జరిగిందని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే, నాకేం అర్థం కావట్లేదండి, మా అక్క ఎలా కొట్టిందో నాకు అర్థం కావట్లేదు, అందులోనూ జిన్హు గాడు మా ఇద్దరిని చంపబోయినప్పుడు నాకు వణుకు మొదలైపోయింది, ఆ తర్వాత నాకేమైందో అర్థం కావట్లేదు, హడావుడికి ఇక్కడికి వచ్చేసాను, కారుకి డ్యామేజ్ అయిందో నాకు తెలియదు కానీ మా అక్క మాత్రం చాలా మంచిదండి, ఆ జిన్హు గాడు మా అక్కని చంపబాడని చెప్పేసి ఉనికిపోతూ ఉంటుంది. దాంతో లేడీ పోలీస్ ఏమంటుందంటే, నువ్వేం కంగారు పడమాకమ్మా, నేనున్నాను కదా, టెన్షన్ పడమాకని చెప్పేసి తనకి ధైర్యం చెప్తుంది. కాకపోతే హీరోయిన్ చేతి మీద మాత్రం ఆత్మహత్య చేసుకుని చనిపోదామని చెప్పేసి చేయి కట్ చేసుకుంటారు కదా, అలాంటి ఘాట్లు మాత్రం ఉంటాయి. దాన్ని చూసి ఆవిడ కూడా ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చి తన అసిస్టెంట్ కి జరిగింది మొత్తం చెప్తుంది అనమాట. అంటే హీరోయిన్ ఏదైతే చెప్పిందో మొత్తం చెప్తుంది. కానీ కథలో మెంటల్ ఎక్కించే ట్విస్ట్ ఒకటి రివీల్ అవుతుంది. అదేంటంటే, చూడండి మేడం, ఆవిడ ఏదైతే చెప్పిందో అదంతా నిజమో అబద్ధమో నాకు తెలియదు కానీ ఇప్పుడు హీరోయిన్ ఎవరినైతే మా అక్క అని చెప్పేసి హాస్పిటల్ తీసుకొచ్చిందో ఆవిడ అసలు హీరోయిన్ వాళ్ళ అక్కే కాదు. అందులోనూ హీరోయిన్ వాళ్ళ అక్క ఒక నర్సు, తాను ఇంతకు ముందు ఇదే హాస్పిటల్లో పనిచేసింది అని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ అక్క ఫోటోని ఆ లేడీ పోలీస్ కి కానిస్టేబుల్ చూపిస్తాడు. అంతేకాకుండా కానిస్టేబుల్ ఏమంటాడంటే, హీరోయిన్ చేతి మీద ఘాట్లు ఉన్నాయి కదండి, తను ఆత్మహత్య చేసుకొని చనిపోవాలనుకుంది, ఎందుకంటే వాళ్ళ అమ్మా నాన్న 5 సంవత్సరాల క్రితం చనిపోయారు, చనిపోయిన తర్వాత తల్లిదండ్రులు కోల్పోయాను అనే బాధలో తను మానసికంగా చాలా ఇబ్బంది పడింది, నిజం చెప్పాలంటే తనకి పిచ్చి కూడా పట్టింది. అంతేకాకుండా ఇదే హాస్పిటల్లో హీరోయిన్ కి ట్రీట్మెంట్ ఇచ్చారండి, బట్ ఎవరిని చూసినా సరే వాళ్ళ అమ్మా నాన్న అనుకోవటం, ఎవరిని చూసినా సరే వాళ్ళ అక్క అనుకోవటం, అలా ఎక్కువగా అందరినీ డిస్టర్బ్ చేయటం వల్ల ఈ హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరూ హీరోయిన్ మీద కంప్లైంట్ ఇచ్చారు. దాంతో హీరోయిన్ వాళ్ళ అక్కకే బాధ అనిపించి, నా చెల్లెల మీద మీరేం కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, నా చెల్లెల్ని నేనే చూసుకుంటానని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ అక్క ఈ హాస్పిటల్లో డ్యూటీ మానేసి మరి తనతో పాటు తన చెల్లెల్ని తీసుకెళ్లి తనకి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంది. అది జరిగింది. మరి ఇప్పుడు ఎవరినో తీసుకొచ్చి తన అక్క అని చెప్పేసి ఎందుకు అంటుందో నాకైతే అర్థం కాలేదని చెప్పేసి అంటంతో లేడీ పోలీస్ కి మొత్తం అర్థమైపోతుంది ప్రాబ్లం మొత్తం హీరోయిన్ దగ్గరే ఉంది అని చెప్పేసి. ఆ తర్వాత ఆవిడ ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా హీరోయిన్ దగ్గరకు వచ్చి, ఇంతకు ముందు కానిస్టేబుల్ చూపించాడు కదా హీరోయిన్ వాళ్ళ అక్క ఫోటో, అదే ఫోటోని హీరోయిన్ దగ్గరకు వచ్చి చూపిస్తుంది అనమాట. ఈ అమ్మాయి పేరుంటే నీకు తెలుసా అని చెప్పేసి అంటుంది. దాంతో వాళ్ళ అక్క పేరు చెప్తుంది అనమాట. మరి ఇంతకు ముందు నువ్వు హాస్పిటల్లో జాయిన్ చేసావు కదా, ఆ అమ్మాయి పేరు నీకు తెలుసా అని చెప్పి అడిగితే ఆ అమ్మాయి పేరు కూడా వాళ్ళ అక్క పేరు అని చెప్పేసి అంటూ ఉంటుంది. దాంతో లేడీ పోలీస్ కి ఏం అర్థం కాదనమాట. సరేనమ్మా, ఈ అమ్మాయి ఎవరు అని చెప్పి అడిగితే మా అక్క అని చెప్పేసి అంటుంది. మరి లోపల ఉంది ఎవరు అని చెప్పేసి అడిగితే ఆవిడ కూడా మా అక్క అని చెప్పేసి అంటూ ఉంటుంది. బట్ ఇద్దరు మొహాలు వేరుగా ఉన్నాయి కదా అమ్మా అని చెప్పి అంటంతో హీరోయిన్ ఆలోచనలో పడుతుంది అనమాట. ఏమోనండి నాకేం అర్థం కావట్లేదు, నాకు తలంతా తిరిగిపోతుందని చెప్పేసి అంటూ ఉంటుంది. దాంతో లేడీ పోలీస్ కి అర్థమైపోతుంది ఈ అమ్మాయి మెంటల్ గా బాగా ఇబ్బంది పడుతుందని చెప్పేసి. ఆ తర్వాత లేడీ పోలీస్ ఏం చేస్తుందంటే, ఇంతకు ముందు హీరోయిన్ తన అడ్రస్ చెప్పింది కదా, నువ్వు ఎక్కడ ఉంటావు, మీ అక్క ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి ఎంక్వైరీ చేసినప్పుడు ఆ అడ్రస్ కి లేడీ పోలీసు ఆ తర్వాత తన అసిస్టెంట్ ఇద్దరు బయలుదేరి వెళ్తూ ఉంటారు. అలా వెళ్లేటప్పుడు కానిస్టేబుల్ పోలీస్ తో ఏమంటాడంటే, మేడం నాకు తెలిసినంత వరకు తప్పంతా హీరోయిన్ అయి ఉంటుంది, ఎందుకంటే ఆ అమ్మాయికి పిచ్చుంది, అంతేకాకుండా ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న అమ్మాయి పేరు మింజీ అంట, ఆ మింజీ నాకు తెలిసినంత వరకు హీరోయిన్ కి ఫ్రెండ్ అయి ఉంటుంది, అందులోనూ జిన్హు గాడు ఆ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ అయి ఉంటాడు, అంటే మింజీకి బాయ్ ఫ్రెండ్ అయి ఉంటాడు. సో హీరోయిన్ ఇంటికి తన బాయ్ ఫ్రెండ్ తో వచ్చిన ఆ అమ్మాయిని తప్పుగా అర్థం చేసుకొని ఆ మింజీ అనే అమ్మాయే తన అక్క అనుకొని ఆ జిన్హు గాడు తన అక్కని ఇబ్బంది పెడుతున్నాడు అనుకొని హీరోయిన్ ఇదంతా చేసి ఉంటుంది అని చెప్పేసి అంటంతో లేడీ పోలీస్ కి కోపం వచ్చేస్తుంది. కొంచెం నువ్వు సైలెంట్ గా ఉంటావా అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత హీరోయిన్ ఉండే ఇంటి దగ్గరకు వస్తుంది అనమాట. బట్ అక్కడికి వచ్చి చూస్తే అది ఇల్లు కాదు, ఒక పెద్ద అపార్ట్మెంట్ అనమాట. దాంతో అక్కడ ఉన్న సెక్యూరిటీని అడుగుతుంది, చూడండి నిన్న రాత్రి ఏమైనా ఇక్కడ గొడవ జరిగిందా, ఒకరినొకరు కొట్టుకోవడం కానీ ఒక పెద్ద గొడవ ఏమైనా జరిగిందా అని చెప్పేసి అంటంతో సెక్యూరిటీ ఏమంటాడంటే అలాంటిది ఏం జరగలేదండి అని చెప్పేసి అంటాడు. అందులోనూ ఇంతకు ముందే హీరోయిన్ చెప్పింది లేడీ పోలీస్ కి, మా అక్క నన్ను కొన్ని రోజులు చూసుకొని ఆ తర్వాత తన వల్ల కాక నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అని చెప్పేసి అందనమాట. ఈ లేడీ పోలీస్ కి డౌట్ వచ్చేసి ఏం చెప్తుందంటే, ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ అక్క తనని అప్పుడప్పుడు చూడటానికి వచ్చేదా అని చెప్పేసి అంటంతో అవునండి వచ్చేది, కావాలంటే
ఫుటేజ్ చూడండి అని చెప్పేసి ఇంతకు ముందు హీరోయిన్ వాళ్ళ అక్క వచ్చి వెళ్ళిపోయిన ఫుటేజ్ చూపిస్తాడనమాట. అందులో హీరోయిన్ వాళ్ళ అక్క ఏంటంటే హీరోయిన్ ని చూడటానికి వచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోయిన ఫుటేజ్ ఉంటుంది, కానీ ఇప్పుడు తను అసలు ఎక్కడుంది ఏం చేస్తుంది ఎవరికి తెలియదు అనమాట. దాంతో లేడీ పోలీస్ కి ఏం అర్థం కాదు. ఆ తర్వాత వీళ్ళిద్దరు మళ్ళీ హాస్పిటల్ కి తిరిగి వచ్చేస్తారు. వచ్చి చూస్తే అక్కడ హీరోయిన్ గోల గోల చేస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే లోపల ఉన్న మా అక్కను చూడాల్సిందే, ఆపరేషన్ కంప్లీట్ అయిపోయింది కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. కాకపోతే వాళ్ళు ఏమంటారంటే ఆపరేషన్ కంప్లీట్ అయిన తర్వాత 24 గంటలు పడుతుందమ్మా కోలుకోవడానికి, అప్పుడు వచ్చి చూడు అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ లేడీ పోలీస్ తర్వాత కానిస్టేబుల్ వచ్చి ఏమంటారంటే చూడు ఆ అమ్మాయి మీ అక్క కాదు, నువ్వు ఎందుకు చూడాలి, హాస్పిటల్లో జాయిన్ చేసావు, అమ్మాయికి ఓకే అంతా వెళ్ళిపోదాం పదా అని చెప్పేసి వీళ్ళిద్దరు హీరోయిన్ ని కార్ ఎక్కించుకొని తీసుకెళ్లిపోతూ ఉంటారు. బట్ అలా వెళ్లేటప్పుడు లేడీ పోలీస్ హీరోయిన్ తో ఏమంటుందంటే నువ్వు ఒక అడ్రస్ చెప్పావు కదా, అక్కడికి వెళ్ళి చూస్తే అది మీ అక్క వాళ్ళ ఇల్లు అంట, అందులోని మీ అక్క హాస్పిటల్లో ఉన్న అమ్మాయి కాదు, మీ అక్క వేరే ఎక్కడో ఉంది, తను ఎక్కడికి వెళ్ళిందో ఏంటో చూద్దామని చూస్తే సీసీ కెమెరాలో తను ఎక్కడికో వెళ్ళిపోయింది కార్ వేసుకొని. కాకపోతే తనని కాంటాక్ట్ చేద్దామన్నా సరే తన ఫోన్ ఏమో కలవట్లేదు. సో దీన్ని బట్టి చూస్తే ఇది మీ అక్క వాళ్ళ ఇల్లు, మరి మీ ఇల్లు ఎక్కడుంది, నువ్వు ఎక్కడుండేదాని అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమో నుండి నాకు గుర్తు రావట్లేదు, కాకపోతే కొండ పక్కనైతే ఉంటుంది మా ఇల్లు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ తర్వాత లేడీ పోలీస్ ఏముంటుందంటే మరి మీ అక్క అప్పుడప్పుడు వస్తుందని దగ్గరికి అని చెప్పేసి అంటంతో వస్తుంది, ఎప్పుడో తనకు గుర్తొచ్చినప్పుడు వస్తూ ఉంటుంది, కాకపోతే ఈ మధ్య అస్సలు రావట్లేదు నా దగ్గరికి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ తర్వాత లేడీ పోలీస్ ఏం చేస్తుందంటే హీరోయిన్ తీసుకొని వీళ్ళ పోలీస్ స్టేషన్ కి పక్కనే ఒక లాడ్జ్ ఉంటుంది అనమాట, ప్రస్తుతానికి నువ్వు అక్కడ ఉండు అని చెప్పేసి తనని అక్కడికి తీసుకెళ్తూ ఉంటుంది. అక్కడ దిగిన తర్వాత అక్కడ ఒక ముసలైన బాగా మందు కొట్టి వచ్చేపోయే వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఆయన చూసిన తర్వాత లేడీ పోలీస్ కి కోపం వచ్చేస్తుంది. అందులోనూ ఆయన దగ్గర ఉన్న మందు బాటిల్ లాక్కొని నువ్వు పక్కన నుంచో అని చెప్పేసి హీరోయిన్ తీసుకెళ్లి ఒక రూమ్ లో పెట్టి నువ్వు ప్రస్తుతానికి ఇక్కడే ఉండు, ఇదిగో నీ కారు తాళం, నువ్వు తీసుకొచ్చావు కదా హాస్పిటల్ కి కారు తాళం అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే ఆ కారు నాది కాదండి అని చెప్పేసి అంటుంది. లేడీ పోలీస్ ఏమంటుందంటే మరి ఎవరిది ఈ కారు అని చెప్పేసి అంటే ఏమోనండి నాకు తెలియదు అని చెప్పేసి అంటుంది. దాంతో ఈ లేడీ పోలీస్ కి ఏం అర్థం కాదనమాట, ఈ అమ్మాయి ఏంట్రా బాబు ఇలా ఉందని చెప్పేసి. ఆ తర్వాత లేడీ పోలీస్ ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా ఆ కార్ దగ్గరకు వస్తుంది అనమాట. వచ్చి చూస్తే కారుకి ఏమో ముందర యాక్సిడెంట్ అయి ఉంటుంది, అంతేకాకుండా ఫ్రంట్ సీట్ లో బ్లడ్ ఉంటుంది అనమాట, ఎందుకంటే మింజీ బ్లడ్ అనమాట, అది హీరోయిన్ తీసుకొచ్చేటప్పుడు అయి ఉంటుంది. అంతేకాకుండా మధ్య సీట్ లో మాత్రం పంచర్ అయిన తర్వాత పంచర్ వేసుకోవడానికి ఉపయోగపడే కిట్ ఉంటుంది. దాంతో ఈ లేడీ పోలీస్ కి డౌట్ వచ్చేసి ఆ కార్ నెంబరు తన కానిస్టేబుల్ కి ఇస్తుంది అనమాట, దాని ఓనర్ ఎవరో కనుక్కోవచ్చు అని చెప్పేసి. దాంతో అతను కూడా చూస్తాడు, చూసిన తర్వాత పలానా వ్యక్తి అని చెప్పేసి అంటాడు. దాంతో ఆ వ్యక్తి మీద ఉన్న కేసులు ఉన్నాయా అని చెప్పేసి అంటే అవునండి ఉన్నాయి, వాడెవడో కాదు జిన్హు అని చెప్పేసి అంటాడు. దాంతో వింటున్న మనకి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట, ఎందుకంటే హీరోయిన్ వాళ్ళ అక్క వాళ్ళ బాయ్ ఫ్రెండ్ గాడు వాడు. అందులోను వాడి మీద ఉన్న కేసు ఏంటంటే అమ్మాయిని కిడ్నాప్ చేసిన కేసు. అందులోను ఆ అమ్మాయిని కిడ్నాప్ చేస్తే పోలీసులు పట్టుకున్నారు, ఆ అమ్మాయిని విడిపించారు, అది కూడా 3 సంవత్సరాల క్రితం అనమాట. వీడికి ఏంటంటే 3 సంవత్సరాలు జైలు శిక్ష కూడా విధించారు. ఆ తర్వాత మళ్ళీ వీడు బయటకు వచ్చాడు, అది సంగతి. దాంతో లేడీ పోలీస్ కి ఏంటంటే డౌట్ వచ్చేసి ఒకవేళ అప్పుడు కిడ్నాప్ అయిన అమ్మాయి ఈ అమ్మాయి ఏమో చూడు అని చెప్పేసి అంటంతో కానిస్టేబుల్ చూస్తాడు, చూసి లేదండి అప్పుడు కిడ్నాప్ అయిన అమ్మాయి వేరు, ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న మింజీ మాత్రం వేరు అని చెప్పేసి అంటంతో ఆవిడకి ఏంటంటే కొత్త డౌట్ మొదలవుతుంది అనమాట. వెంటనే డౌట్ వచ్చేసి డిక్కీ ఓపెన్ చేసి చూస్తే డిక్కీ లోపల ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసిన తర్వాత ఆ అమ్మాయిని కట్టడి చేయడానికి కావాల్సిన టేపు, ఆ తర్వాత ఆ అమ్మాయికి షాక్ ఇచ్చి పడుకోబెట్టడానికి డిజిటల్ మీటరు, ఇవన్నీ ఉంటాయి అనమాట. దాంతో లేడీ పోలీస్ కి అర్థమైపోతుంది ఇందులో ఖచ్చితంగా జిన్హు గాడు ఉన్నాడు అని చెప్పేసి. అంతేకాకుండా లేడీ పోలీస్ కి ఏంటంటే కార్ డాష్ బోర్డ్ లో ఒక మ్యాప్ కనిపిస్తుంది అనమాట. అది చూసిన తర్వాత ఆవిడకి డౌట్ వచ్చేస్తుంది, ఒకవేళ హీరోయిన్ అడ్రస్ ఇదేనేమో అని చెప్పేసి వీళ్ళు అక్కడికి బయలుదేరి వెళ్తూ ఉంటారు. అలా వెళ్లేటప్పుడు లేడీ పోలీస్ ఏమనుకుంటుందంటే ఆ జిన్హు గాడు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మిన్జీ అనే అమ్మాయిని కిడ్నాప్ చేశాడు. అలా కిడ్నాప్ చేసి ఆ అమ్మాయిని డిక్కీలో వేసుకొని తీసుకెళ్తున్నప్పుడు అనుకోకుండా ఆ అమ్మాయికి మెలకు వచ్చింది. దాంతో ఆ అమ్మాయి గోలగోల చేయడం వల్ల, ముందు చూసుకోకుండా డ్రైవ్ చేయడం వల్ల అనుకోకుండా యాక్సిడెంట్ అయింది. అలా యాక్సిడెంట్ అవడం వల్ల కారు బాగా డ్యామేజ్ అయిపోయింది. కాకపోతే చుట్టూ ఎవరు లేరు, కాకపోతే కొంచెం దూరంలోనే హీరోయిన్ వాళ్ళ ఇల్లు ఉంది. ఎందుకంటే హీరోయిన్ ఆల్రెడీ చెప్పింది కదా నేను కొండ పక్కన ఉన్న ఇంట్లో ఉంటున్నాను అని చెప్పేసి. సో దాంతో జిన్హు గాడు తాను కిడ్నాప్ చేసిన అమ్మాయిని కూడా ధైర్యంగా అక్కడికి తీసుకెళ్లాడనమాట. ఎందుకంటే ఆ అమ్మాయి ఒక్కతే కదా ఉండేది అక్కడ, అందుకని. కాకపోతే వాడికి తెలియని విషయం ఏంటంటే హీరోయిన్ పిచ్చిదని తెలియదు. అంతేకాకుండా అక్కడికి వెళ్లి హీరోయిన్ ని ఆ తర్వాత తాను కిడ్నాప్ చేసిన అమ్మాయిని మేనేజ్ చేద్దాం అని చెప్పేసి అక్కడికి వెళ్తే సడన్ గా హీరోయిన్ ఏమనుకుంది, మింజీని చూసి తానే తన అక్క అని చెప్పేసి అనుకోని ఏంటక్క ఇలా వచ్చావని చెప్పేసి అడిగింది. ఇంకేముంది, ఈ కిడ్నాపర్ గాడి జిన్హు గాడికి కలిసి వచ్చింది. సో దాంతో వీడు అక్కడికి వెళ్ళాడు, లోపలికి వెళ్ళాడు, మిగతా జరిగిందని చెప్పేసి వీళ్ళిద్దరూ ఒక నిర్ణయానికి వస్తారనమాట. జస్ట్ ఎస్టిమేషన్ కి వస్తారు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ హీరోయిన్ వాళ్ళ ఇంటికి వస్తారు. బట్ హీరోయిన్ వాళ్ళ ఇంటికి వచ్చి చూసి షాక్ అయిపోతారనమాట. ఎందుకంటే అసలు మనుషులు ఉండే ఇల్లులా ఉండదు,
బాగా పాడుపడిపోయి మనుషులు లేని ఇల్లులా ఉంటుందన్నమాట. కాకపోతే పుస్తకాలు మాత్రం లోపల చాలా ఉంటాయి. ఎందుకంటే హీరోయిన్ ఒక రచయిత కదా, తను అందుకని పుస్తకాలని చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకుంది. అంతేకాకుండా లేడీ పోలీస్ కి వచ్చే డౌట్ ఏంటంటే, ఈ సినిమా స్టార్టింగ్ లో హీరోయిన్ ఏం చెప్పింది, జిన్హూ గాడి నెత్తి మీద మా అక్క రాయి తీసుకొని కొట్టింది, దాంతో వాడు అక్కడే పడిపోయాడు అని చెప్పేసి అంది కదా. ఒకవేళ వీడు ఈ ఇంటి చుట్టూ ఎక్కడైనా ఉంటాడేమో అని చెప్పేసి వెతుకుతున్నప్పుడు ఈ లేడీ పోలీస్ కి జిన్హూ గాడి శవం కనిపిస్తుంది. అది కూడా వాడి ఒంటి నిండా గాయాలు కనిపిస్తాయి అన్నమాట. దాంతో ఈవిడకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. హీరోయిన్ చెప్పింది నిజమే, కాకపోతే ఇక్కడ మింజీ ఉంది, అంటే మింజీ హీరోయిన్ వాళ్ళ అక్క కాదు. దాంతో లేడీ పోలీస్ ఏం చేస్తుందంటే, ఇదంతా కాదు, తాను ఇక్కడికి వస్తేనే ఏం జరిగిందో చెప్తుంది, తను ఇక్కడికి వస్తేనే తనకి ఏం జరిగిందో గుర్తొస్తుందని చెప్పేసి హీరోయిన్ ని ఏదైతే లాడ్జ్ లో ఈవిడ పెట్టిందో అక్కడికి వెళ్తుంది అనమాట హీరోయిన్ కోసం అని చెప్పేసి. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే హీరోయిన్ అక్కడ ఉండదు. దాంతో ఆవిడకి డౌట్ వచ్చేస్తుంది అనమాట, ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళిందేమో అని చెప్పేసి. మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే, లోపల మింజీ ఉంది కదా, హాస్పిటల్లో స్టాఫ్ అందరూ వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నప్పుడు ఎవరికి తెలియకుండా లోపలికి వెళ్తుంది. బట్ లోపలికి వెళ్ళిన తర్వాత అక్క అక్క అని చెప్పేసి పిలవకుండా మింజీ మింజీ అని చెప్పేసి ఒరిజినల్ పేరుతో పిలుస్తూ ఉంటుంది అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో లోపలికి లేడీ పోలీస్ వస్తుంది. ఎన్ని డ్రామాలు ఆడావు నువ్వు, అక్కడ జిన్హూ గాడు చనిపోయి ఉన్నాడు, అందులోనూ వాడి మొహానికి కాళ్ళకి చేతులకి టేపులేసిన మార్కులు ఉన్నాయి. నువ్వేం చెప్పావు, మీ అక్క రాయి తీసుకొని కొట్టింది అని చెప్పన్నావు. ఇప్పుడు మీ అక్క వేరే చోట ఉంది, ఇక్కడ ఉన్నది మింజీ, అందులోని మింజీ ఒంటినంట గాయాలున్నాయి, ముఖ్యంగా చేతులకి గాయాలున్నాయి. అంటే తను రాయి పైకి లేపి ఆ జిన్హూ గాడిని చంపలేదు, కాబట్టి జిన్హూని చంపింది నువ్వే, ఖచ్చితంగా నువ్వే అని చెప్పేసి ఈ లేడీ పోలీస్ ఆఫీసర్ హీరోయిన్ ని అరెస్ట్ చేస్తూ ఉంటుంది. దాంతో హీరోయిన్ కేకలు వేస్తూ ఉంటుంది. పోలీసు చెప్తుంది నేను ఎవరిని చంపలేదు అని చెప్పేసి, అందులోనూ వాళ్ళ అక్కను కూడా లెగవమని చెప్పి కేకలు వేస్తూ ఉంటుంది. సడన్ గా వాళ్ళ అక్క పల్స్ రేటు తగ్గిపోతుంది, అక్కడే చనిపోతుంది. అంటే మింజీ చనిపోతుంది అనమాట. ఇది చూసిన తర్వాత మైండ్ బ్లాక్ అయిపోతుంది తనకి. మరోవైపు లేడీ పోలీస్ ఏం చేస్తుందంటే హీరోయిన్ బయటకి ఇడ్చుకెళ్తుంది. కానీ సడన్ గా చనిపోయింది అనుకున్న మింజీకి ఊపిరి తిరిగి వస్తుంది. వచ్చిన తర్వాత నేను అర్జెంట్ గా పోలీసులతో మాట్లాడాలి, ఆ నిజం తనతో చెప్తాను నేను అని చెప్పేసి పోలీసులు రమ్మంటుంది. దాంతో ఇంకేముంది, బయట లేడీ పోలీసు ఉంది కదా, ఆవిడ పరిగెత్తుకుంటూ మింజీ దగ్గరకు వస్తుంది. వచ్చిన తర్వాత మింజీ ఏంటంటే జరిగింది మొత్తం చెప్తుంది అనమాట. ఇంతకు ముందు పోలీస్ ఆఫీసర్ ఏదైతే గెస్ కొట్టిందో, అంటే ఆ జిన్హూ గాడి అమ్మాయిని కిడ్నాప్ చేశాడు అని చెప్పేసి గెస్ కొట్టిందో అది నిజమే. నిజంగానే వాడు కిడ్నాప్ చేశాడు, తనని డిక్కీలో పడేశాడు. కాకపోతే సడన్ గా కారు యాక్సిడెంట్ అయిందనమాట. అంతేకాకుండా యాక్సిడెంట్ అవడం వల్ల తానేంటంటే స్పృహ తప్పి పడిపోయిందనమాట కారు లోపలే. కట్ చేస్తే తనకు మెలకు వచ్చి చూస్తే వేరే చోట ఉంటుంది. అది కూడా వేరే చోట ఎక్కడో కాదు, హీరోయిన్ వాళ్ళ అక్క దగ్గర ఉంటుంది అనమాట. అంతేకాకుండా హీరోయిన్ వాళ్ళ అక్క మింజీతో ఏముంటుందంటే, చూడమ్మా నీ కారు యాక్సిడెంట్ అయింది, నువ్వు కారులో ఉన్నావు, నువ్వు తప్ప ఆ కారులో ఎవరు లేరు, అందుకని ఇక్కడ తీసుకొచ్చానని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది. దాంతో మింజీకి ఏంటంటే ఈ అమ్మాయి చాలా మంచి అమ్మాయిలా ఉందని చెప్పేసి చెప్పబోతుంది అనమాట, తనని కిడ్నాప్ చేశారు అని చెప్పేసి. సడన్ గా అదే సమయంలో జిన్హూ గాడు అక్కడికి వస్తాడు. బేసికల్ గా వాడేంటంటే ఈ అమ్మాయిని కిడ్నాప్ చేసుకొని తీసుకొద్దాం అనుకుందే ఇక్కడికనమాట. అంటే హీరోయిన్ వాళ్ళ అక్క, ఆ తర్వాత జిన్హూ గాడు వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు కదా, అందులోనూ వాడు కిడ్నాప్ చేసి ఆ అమ్మాయిని ఇక్కడికి తేవాలనుకున్నాడు, అందుకని తెచ్చాడు. అది సంగతి. అందులోనూ ఇదంతా చూసిన తర్వాత పాపం మింజీకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అంతేకాకుండా జిన్హూ గాడు ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ అక్క ఇద్దరు ఎప్పుడు చూసినా గొడవాడుకుంటూనే ఉంటారు. మరీ ముఖ్యంగా హీరోయిన్ వాళ్ళ అక్క ఏమంటుందంటే, నీకు అసలు బుర్ర ఉందా లేదా, ఏదో మన ఇంటికి దగ్గరలో యాక్సిడెంట్ అయింది కాబట్టి సరిపోయింది, నేను వచ్చాను, అదే వేరే చోట అయ్యి ఉంటే ఖచ్చితంగా డిక్కీలో ఉన్న అమ్మాయిని జనం చూసేవాళ్ళు, ఆ తర్వాత నేను పోలీస్ స్టేషన్ లో వేసేవాళ్ళు, నీకు అసలు బుర్ర ఉండదని చెప్పేసి తిడుతూ ఉంటుంది. అంతేకాకుండా తానేమంటుందంటే, మరి గుద్దితే గుద్దావు, ఇప్పుడు కారు బాగు చేయించవా అని చెప్పేసి తనని కంటిన్యూస్ గా తిడుతూనే ఉంటుంది. సో దాన్ని బట్టి మింజీకి అర్థమైపోతుంది వీళ్ళిద్దరు రిలేషన్ సరిగా లేదు, ఇద్దరు ఎప్పుడు చూసినా గొడవాడుకుంటారు అని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో తానేంటంటే కట్లొప్పు తీసుకుందాం అని చెప్పేసి చూస్తున్నప్పుడు హీరోయిన్ వాళ్ళ అక్క ఏంటంటే మింజీని చూస్తుందన్నమాట. చూసి ఇక్కడ ఇద్దరు మనుషులు ఉన్నాము, నువ్వు తప్పించుకొని పారిపోదాం ట్రై చేస్తున్నావు, ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మందు తాగే బాటిల్ తీసుకొని తన చేతుల మీద బలంగా కొడుతుందన్నమాట. ఇది విన్న తర్వాత ప్రజెంట్ లో లేడీ పోలీస్ ఆఫీసర్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది, ఏంటి అంత క్రూరంగా కొట్టిందా అని చెప్పేసి. ఆ తర్వాత మళ్ళీ మింజీ జరిగింది మొత్తం చెప్తుందన్నమాట. నన్ను చితకబాదారు, ఆ తర్వాత వాళ్ళు వెళ్ళి పడుకున్నారు, నైట్ టైం నేను తప్పించుకొని పారిపోదాం అనుకునే సమయానికి సడన్ గా ఆ ఇంటి బాత్రూమ్ లో నుంచి అప్పుడే హీరోయిన్ బయటకు వచ్చింది అని చెప్పేసి అనటంతో లేడీ పోలీస్ షాక్ అయిపోతుంది అనమాట. ఏంటి నువ్వు పొద్దునానంగా వెళ్ళావు, మళ్ళీ సాయంత్రం తప్పించుకుందాం అనుకున్నావు, అప్పుడు దాకా హీరోయిన్ బాత్రూమ్ లోనే ఉందా అని చెప్పేసి అనటంతో అవునండి బాత్రూమ్ లోనే ఉంది అని చెప్పేసి అంటుంది. అంతేకాకుండా కరెక్ట్ గా అదే సమయంలో జిన్హూ గాడు బయటకు వచ్చాడు నా కోసం వెతుక్కుంటూ. కాకపోతే నేను దాక్కున్నాను, కానీ పాపం హీరోయిన్ బాత్రూమ్ నుంచి బయటకు వచ్చింది కదా, తాను ఏం జరుగుతుందని చెప్పేసి బయటకు వచ్చింది. ఆ జిన్హూ గాడు హీరోయిన్ చూసి
ఏంటి నువ్వు బయటకు వచ్చావు అంటే ఆ మింజీని నువ్వేనా తప్పించింది ఎక్కడి నుంచి అని చెప్పేసి హీరోయిన్ ని కొడుతూ ఉంటాడనమాట. దాంతో హీరోయిన్ వాళ్ళ అక్క కోపం వచ్చేసి అసలు నువ్వేంటి నీ చేతగాని తనని నా చెల్లెల మీద చూపిస్తూ ఉంటావు, తను చేయని తప్పుకు తనని ఎందుకు కొడుతూ ఉంటావు, తనని ఎప్పుడు చూసినా సరే నువ్వు టార్చర్ చేస్తూ ఉంటావు అని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ అక్క జిన్హూ గాడి మీద కోపడిపోతుంది. దాంతో వాడేంటంటే హీరోయిన్ వాళ్ళ అక్కను కొడతాడు. ఆ తర్వాత ఆవిడ కోపం వచ్చేసి నీ వల్ల నాకు ₹10 కూడా ఉపయోగం లేదురా అని చెప్పేసి పక్కనే ఉన్న రాయి తీసుకొని నెత్తి మీద కొడుతుంది. దాంతో వాడు అక్కడే కింద పడిపోతాడు. దాంతో హీరోయిన్ కి ఏంటంటే భయం వేస్తుంది అనమాట. వెంటనే హీరోయిన్ వాళ్ళ అక్క వచ్చేసి ఏంటి భయపడుతున్నావా, వాడిని గనక నేను చంపలేదనుకో వాడు నిన్ను చంపేస్తాడు, ఆ తర్వాత నన్ను చంపేస్తాడు, అందుకే చంపాను నువ్వేం భయపడమాకని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ అక్క ఏంటంటే హీరోయిన్ కి ధైర్యం చెప్తుంది. అంతేకాకుండా హీరోయిన్ తో ఏం చెప్తుందంటే మన ఇంట్లోంచి ఒక అమ్మాయి తప్పించుకొని పారిపోయింది, ఆ అమ్మాయి ఎక్కడుందో వెతుక్కొని వస్తాను, నువ్వు మాత్రం బయట ఉండి మాకు బాగా చలిగా ఉంది కదా అని చెప్పేసి తనని లోపలికి వెళ్ళమంటుంది. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ అక్క ఏంటంటే కార్ తీసుకొని తప్పించుకొని పోయిన మింజీ ఎక్కడుందో వెతుక్కుంటూ వెళ్తూ ఉంటుంది అనమాట. ఈ గ్యాప్ లో మింజీ ఏంటంటే అక్కడే దాక్కొని ఉంటుంది. అందులోనూ జిన్హూ గడు కింద పడిపోయాడు కదా చనిపోయి, సో వాడి దగ్గర తాళం ఉంటుంది అనమాట, కనిపిస్తూ ఉంటుంది అక్కడ. ఆ తాళం తీసుకొని కారు వేసుకొని పారిపోదాం అని చెప్పేసి మింజీ మెల్లగా జిన్హూ గడి దగ్గరికి వెళ్తుంది. తాళం తీసుకుంటూ ఉంటున్న గ్యాప్ లోనే వాడికి మెలకు వస్తుంది. వచ్చిన తర్వాత వాడేం చేస్తాడంటే అక్కడే ఉన్న కత్తి తీసుకొని మింజీని కత్తితో పొడుస్తాడు. దాంతో మింజీ ఏంటంటే కేకలు వేస్తూ ఉంటుంది అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో లోపలికి వెళ్ళిన హీరోయిన్ బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత హీరోయిన్ ఏమనుకుంటుందంటే ఆ చీకట్లో జిన్హూ గడు పొడిచింది హీరోయిన్ వాళ్ళ అక్కనని చెప్పేసి ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ నేను పొడి చేశారు వీడని చెప్పేసి వాడిని నెట్టి కారు తీసుకొని స్టార్ట్ చేసి డైరెక్ట్ గా హాస్పిటల్కి వచ్చింది. సో హీరోయిన్ ఏమనుకుంటుందంటే మింజీనే తన అక్క అని చెప్పేసి అనుకుంది, అందుకే తనని హాస్పిటల్లో జాయిన్ చేసింది. సో ఇదంతా ఈ మింజీ ఏం చేస్తుందంటే లేడీ పోలీస్ కి చెప్తుంది అనమాట. దాంతో ఆవిడ కూడా మొత్తం విని నువ్వు చెప్పింది బానే ఉందమ్మా, హీరోయిన్ చెప్పింది కూడా విన్నాను నేను, కాకపోతే కొన్ని తప్పులు ఉన్నాయి కానీ మీరిద్దరు చెప్పింది కరెక్టే, కానీ ఒక విషయం మాత్రం నాకు అర్థం కావట్లేదు, హీరోయిన్ వాళ్ళ అక్క ఆ జిన్హూ గడి నెత్తి మీద కొట్టి నిన్ను వెతుక్కుంటూ వెళ్ళింది, కానీ వాడి ఒంటి నిండా టేపులు, ఆ తర్వాత వాడి మూతికి టేపు ఇవన్నీ ఉన్నాయి, అందులోను వాడు కొంచెం ఇంటికి దూరంగా పడిపోయి చనిపోయి ఉన్నాడు, అదంతా చేసింది ఎవరు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత మింజీ ఏమంటుందంటే తెలియదండి, నన్ను హీరోయిన్ కార్ ఎక్కించుకొని డైరెక్ట్ గా హాస్పిటల్ తీసుకొచ్చింది, ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదని చెప్పేసి అంటంతో లేడీ పోలీస్ కూడా సరే అమ్మా అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత పక్కనే లాడ్జ్ లో రూమ్ తీసుకొని టబ్బులో బాగా నీళ్లు నింపుకొని అందులో తలకాయ పెట్టేస్తుంది అనమాట. ఏం అర్థం కాక ఎందుకు ఇలా చేస్తుందంటే ఈవిడ కూడా ఒక భయంకరమైన ఫ్లాష్ బ్యాక్ ఉందన్నమాట. ఇంతకు ముందు లాడ్జ్ దగ్గర ఒక పెద్ద ఆయన తాగుతూ ఉన్నాడు కదా, వచ్చే పోయే వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉన్నాడు కదా, ఆయన ఎవరో కాదు ఈ లేడీ పోలీసు వాళ్ళ నాన్న అనమాట. తన చిన్నతనంలో తనను కూడా ఇలాగే నీళ్ళల్లో ముంచి నీ వల్ల నాకు ₹10 ఉపయోగం లేదు, మీ అమ్మ నా దగ్గర పడేసి పైకి వెళ్ళిపోయిందని చెప్పేసి తనని టార్చర్ చేసేవాడు అనమాట. అందుకని తనకు ఆ విషయాలు గుర్తొచ్చి ఇప్పుడు నీళ్ళలో తలబెట్టేసి ఆ ఇద్దరు అమ్మాయిలు అంటే హీరోయిన్ ఆ తర్వాత మింజీ వాళ్ళిద్దరు ఇచ్చిన స్టేట్మెంట్స్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు లేడీ పోలీస్ దగ్గర ఒక కానిస్టేబుల్ ఉన్నాడు కదా, తానేంటంటే హీరోయిన్ దగ్గర కూర్చొని హీరోయిన్ కి ఫుడ్ పెడుతూ తనతో మాట్లాడుతూ ఉంటాడు, ఎందుకంటే తనను చూసుకుంటూ ఉంటాడు అనమాట. తను కూడా మెయిన్ గా ఈ కేసులో. అందుకని కరెక్ట్ గా అదే సమయంలో కానిస్టేబుల్ కి లేడీ పోలీస్ ఫోన్ చేసి నాకు ఒక విషయం అర్థం కావట్లేదు, ఇప్పుడు హీరోయిన్ ఉంది కదా తనకి పిచ్చి పట్టింది, తనకి ఏ విషయం పెద్దగా గుర్తుండదు, వాళ్ళ అక్కకి బయట అమ్మాయికి కూడా తేడా తెలియదు, అలాంటి అమ్మాయి కారు స్టార్ట్ చేసుకొని కొండ దగ్గర నుంచి అంటే తన ఊరికి దూరంగా ఉంటుంది కదా అక్కడి నుంచి డైరెక్ట్ గా హాస్పిటల్ కి ఎలా వచ్చింది, అది కూడా కార్ డ్రైవ్ చేసుకుంటూ ఎలా వచ్చింది, నాకెందుకు ఆ అమ్మాయి మీద డౌట్ గా ఉంది, ఆ అమ్మాయి పిచ్చిది కాదేమో, మనందరినీ పిచ్చోళ్ళని చేస్తుందేమో నాకు డౌట్ గా ఉంది, కాబట్టి ఆ అమ్మాయితో మాట్లాడుతూ ఉండు, మెల్లగా ఏదో ఒక విధంగా నిజాన్ని బయటపెట్టు, ఆ అమ్మాయి ఖచ్చితంగా ఏదో ఒక చోట నోరు జారుతుంది, ఆ జారే విధంగా మాట్లాడు అని చెప్పేసి అంటుంది. అంతేకాకుండా నువ్వు అమ్మాయితో మాట్లాడుతూ ఉండి నేను ఒకసారి హీరోయిన్ వల్ల ఇంటికి వెళ్ళి వస్తానని చెప్పేసి తన అక్కడికి బయలుదేరుతుంది. మరోవైపు కానిస్టేబుల్ ఏంటంటే హీరోయిన్ ని క్వశ్చన్ అడుగుతాడు అనమాట, మీరు బుక్స్ బాగా రాస్తారు కదా, అసలు ఎలా రాస్తారు, ఏంటి మీ ప్రాసెస్ అని చెప్పేసి అంటంతో ప్రాసెస్ ఏముంది, ఒకే గదిలో కూర్చుంటాను, మా అక్క నన్ను లోపల పడేసి తలుపేసేస్తుంది, తను ఎప్పుడు తలుపు తీస్తే అప్పుడే, అంతేకాకుండా తను ఒకసారి 6 గంటలు 7 గంటలు కూడా తలుపు తీయదు, సో నేనేం చేస్తానంటే లోపల కూర్చొని రాస్తూ ఉంటాను, అప్పుడప్పుడు తలుపు తీసి నాకు ఫుడ్ పెడుతుంది అంతే, అంతకు మించి ఏం లేదని చెప్పేసి అంటూ ఉంటుంది. మరోవైపు లేడీ కానిస్టేబుల్ ఏంటంటే హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత మొత్తం చెక్ చేస్తున్నప్పుడు అక్కడ హీరోయిన్ రూమ్ చూసి పాపం లేడీ పోలీస్ కి బాధ అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే హీరోయిన్ వాళ్ళ అక్క హీరోయిన్ ని ఒక గదిలో పడేసి తనకి వాష్రూమ్ కి వెళ్ళాలన్నా సరే అదే గదిలో అనమాట, అంటే 1కైనా 2కైనా అదే గదిలోనే, తను పుస్తకం రాయాల్సింది కూడా అదే గదిలోనే. సో దాంతో లేడీ పోలీస్ కి అర్థమైపోతుంది ఆ రూమ్ పరిస్థితి చూసి హీరోయిన్ పాపం ఈ గదిలో ఎంత ఇబ్బంది పడిందో అని చెప్పేసి.
దాంతో తానేమనుకుంటుందంటే చిన్నప్పుడు వాళ్ళ నాన్న ఇబ్బంది పెట్టేవాడు కదా, తను నాకన్నా ఇబ్బంది పడింది, అలాంటి అమ్మాయి అబద్ధం ఎందుకు చెప్తుందని చెప్పేసి పాపం హీరోయిన్ కి ఏమీ తెలియదని చెప్పేసి అర్థం చేసుకుంటుంది. అందులోనూ మింజీ కూడా చెప్పింది కదా హీరోయిన్ వాళ్ళ అక్క అంత మంచిదేం కాదు, అందులోనూ జిన్హూ గాడు ఒక కిడ్నాపర్ అని చెప్పేసి. దాంతో హీరోయిన్ అమాయకురాలు అని చెప్పేసి తనకు అర్థమైపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ ఏమంటుందంటే నేను మా ఇంటికి వెళ్ళిపోతానండి అని చెప్పేసి లేడీ పోలీస్ తో అంటుంది. కాకపోతే లేడీ పోలీస్ ఏమంటుందంటే ఒక్కదాన్ని ఉంటున్నావు కదమ్మా, ఎందుకు వెళ్ళేది, ఇక్కడే ఉండొచ్చు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. కాకపోతే హీరోయిన్ ఏమంటుందంటే మా అక్క ఇంట్లోంచి వెళ్ళిపోయింది కదండి కార్ తీసుకొని, మళ్ళీ తను ఖచ్చితంగా తిరిగి వస్తుంది, అప్పుడు నేను తనతో మాట్లాడాలి అని చెప్పేసి అంటుంది. దాంతో లేడీ పోలీస్ కూడా అవునా సరే వెళ్ళిపో అని చెప్పేసి అంటుంది. కాకపోతే కానిస్టేబుల్ ఏమంటాడంటే మీ పుస్తకాలు అంటే నాకు చాలా ఇష్టం అండి, మీ రచనలు అంటే నాకు చాలా ఇష్టం, మీరు రచించిన ప్రతి ఒక్క పుస్తకాన్ని నేను తెచ్చుకున్నాను, ఇందులో మీకు బాగా నచ్చిన పుస్తకం మీద మీ ఆటోగ్రాఫ్ ఇవ్వండి అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా అక్కడున్న నవల్స్ అన్నిటిలో తను రాసిన తనకి బాగా నచ్చిన నవలను ఒకటి సెలెక్ట్ చేసుకొని దాని మీద తన ఆటోగ్రాఫ్ ఇచ్చేసి హీరోయిన్ అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కానిస్టేబుల్ ఏంటంటే హీరోయిన్ ఏ నవల్ మీద అయితే సైన్ చేసిందో ఆ నవల్ చదువుతూ ఉంటాడు. కాకపోతే వన్ లైన్ స్టోరీ మాత్రం చదువుతాడు అనమాట. దాంతో అక్కడికి వచ్చిన లేడీ పోలీస్ ఏముంటుందంటే బాగుందా నవల అని చెప్పేసి అంటూ ఉంటుంది. చాలా బాగుందండి, ఈ స్టోరీలో హీరో ఏంటంటే లాస్ట్ లో కారులోనే ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు, ఒక ఎత్తైన ప్రదేశంలోకి వెళ్ళి అక్కడి నుంచి లోయలో పడిపోతాడని చెప్పేసి రాసి ఉంటుంది. ఓ అవునా అని చెప్పేసి లేడీ పోలీస్ అంటుంది. సరే నేను బయటికి వెళ్తాను, కారు తాళం ఇవ్వు అని చెప్పేసి అంటంతో సరే అని చెప్పేసి కారు తాళం ఇద్దామని చెప్పేసి తాళాలుండే చోట చూస్తే అక్కడ తాళం కనిపించదు. దాంతో లేడీ పోలీస్ ఒక విషయం స్ట్రైక్ అవుతుంది. ఇప్పుడు హీరోయిన్ వెళ్ళింది, వెళ్తూ వెళ్తూ తాళం తీసుకుని పోలీస్ కార్ తీసుకుని వెళ్ళిపోయి ఉంటుంది. అందులోనూ నవలలో రాసినట్లుగా తాను కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోతుందేమో అని చెప్పేసి వీళ్ళిద్దరు హడావుడిగా వెళ్లి చూస్తే నిజంగానే హీరోయిన్ ఒక కొండ ఎడ్జ్లో ఉంటుందన్నమాట. దాంతో లేడీ పోలీస్ పరిగెత్తుకుంటూ వెళ్ళి చూడమ్మా మీ అక్క నిన్ను ఎంతో ఇబ్బంది పెట్టుండొచ్చు, కాకపోతే నీకంటూ ఒక జీవితం ఉంది, ఒకప్పుడు మా నాన్న కూడా నన్ను ఇలాగే ఇబ్బంది పెట్టాడు, కాకపోతే ఈ రోజు ప్రశాంతంగా ఉన్నాను కదా, నువ్వు కూడా ఖచ్చితంగా అలాగే ఉంటావు, నీకంటూ మంచి రోజులు ఉన్నాయమ్మా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏడుస్తూ ఉంటుంది. అక్కడికి లేడీ పోలీసు వెళ్లి తనకి ధైర్యం చెప్తూ ఉంటుంది. కాకపోతే ఆవిడకి ఏంటంటే అక్కడ ఒక భయంకరమైన నిజం బయటపడుతుంది. అక్కడ హీరోయిన్ వాళ్ళ అక్క ఉంది కదా, ఆవిడ దూరంగా చనిపోయి కనిపిస్తుంది. అంతేకాకుండా ఆవిడ ఏంటంటే అక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు అంటే ఆ కనిపించకుండా పోయిన మింజీని వెతుక్కుంటూ కార్ వేసుకుని బయలుదేరి వెళ్ళిపోతుంది కదా, అలా వెళ్ళిపోయేటప్పుడు అనుకోకుండా కార్ యాక్సిడెంట్ అయితే తను అక్కడే చనిపోయి ఉంటుంది. దాంతో డిపార్ట్మెంట్ మొత్తం అక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక డైరీ కనిపిస్తుంది. ఆ డైరీలో ఒక లొకేషన్ మెన్షన్ చేసి ఉంటుంది అనమాట. అదేంటని చెప్పేసి అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఇంకొక అమ్మాయి శవం కనిపిస్తుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు, 3 సంవత్సరాల క్రితం ఈ జున్హూ గాడు ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి 2 రోజులు బంధించాడు కదా, కాకపోతే పోలీసులు పట్టుకున్నారు, జిన్హూకి జైలు శిక్ష విధించారు, ఆ అమ్మాయి ప్రశాంతంగా బయట ఉంది. కాకపోతే ఈ జిన్హూ గాడు ఏంటంటే 3 సంవత్సరాల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చి ఫస్ట్ ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశాడు, నెల క్రితం చంపేశాడు, అది జరిగింది. అందులో ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే ఈ నెల క్రితం చనిపోయిన అమ్మాయి ప్రెసెంట్ హాస్పిటల్లో ఉన్న మింజీ వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ఆ నెల క్రితం మిస్ అయిపోయిన అమ్మాయి కనిపించట్లేదని చెప్పేసి ఆ అమ్మాయి గురించి ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉందని చెప్పి జిన్హూ గాడు మింజీని కిడ్నాప్ చేసి తీసుకొచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న తర్వాత లేడీ పోలీస్ డైరెక్ట్ గా మింజీ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి చనిపోయిన విషయం చెప్తుంది అనమాట. దాంతో తనకి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. అంతేకాకుండా తనకి ధైర్యం కూడా చెప్తుంది. చూడమ్మా ఆ అమ్మాయి కిడ్నాప్ అయిన తర్వాత ఆ అమ్మాయి కోసం పోరాడావు, వాడు నేను కిడ్నాప్ చేశాడు, ఏది ఏమైనా వాడు చనిపోయాడు కాబట్టి ఇక మీదటైనా ప్రశాంతంగా బతుకు అని చెప్పేసి అక్కడి నుంచి వచ్చేస్తుంది. ఆ తర్వాత లేడీ పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తుందంటే వాళ్ళ నాన్నగారి దగ్గరకు వచ్చి ఇన్ని రోజులు నువ్వు ఎన్ని ఎదవేషాలు వేసినా సరే నీతో ఉన్నాను, కానీ నిన్ను చూడాల్సిన అవసరం నాకు లేదు, నువ్వు ఒక సైకో గాడివి, ఇక మీద నేను ప్రశాంతంగా బతుకుతాను, ఎందుకంటే నాకు వేరే చోట చాలా సార్లు ట్రాన్స్ఫర్ వచ్చినా ప్రమోషన్ వచ్చినా సరే నీకు వయసు అయిపోయిన తర్వాత ఒక తోడు కావాలి, నిన్ను చూసుకోవడానికి నీ కూతురు ఉండాలని చెప్పి ఉన్నాను, ఇక మీదట నా అవసరం నీకు లేదు, ఎందుకంటే నీలో ఇంకా మార్పు రాలేదని చెప్పేసి ఈ లేడీ పోలీస్ ఏంటంటే వాళ్ళ నాన్నకి బాయ్ చెప్పి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే వేరే ఊరికి ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది కాబట్టి. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ ని చూపిస్తారు. హీరోయిన్ ఏంటంటే వాళ్ళ అక్క చనిపోయింది కదా, అందుకని తనకి ఫ్యూనరల్ చేస్తూ ఉంటుంది. అక్కడికి మింజీ వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత అంతా అనుకున్నట్టు జరిగింది, మరి నా ప్రామిస్ సంగతి ఏంటి అని చెప్పేసి అంటుంది. కట్ చేస్తే కథలో మెంటల్ ఎక్కించే ఫ్లాష్ బ్యాక్ ఒకటి రివీల్ అవుతుంది. అంటే కథ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా మింజీని కిడ్నాప్ చేసిందే జిన్హూ అని చెప్పేసి అనుకున్నాం కదా, ఆ జిన్హూ గాడినే మింజీ కిడ్నాప్ చేసింది అనమాట. ఎందుకంటే వీడు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తన ఫ్రెండ్ కనిపించకుండా పోయింది. ఏం చేసావరో నా ఫ్రెండ్ నువ్వు అని చెప్పేసి జిన్హూని కిడ్నాప్ చేసి పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడుతుంది అనమాట. దాంతో వాడికి కూడా భయం వేసి తను ఎక్కడుందో నేను చెప్తాను అని చెప్పేసి అంటాడు. దాంతో మింజీ ఏంటంటే కారు స్టార్ట్ చేసుకుని వస్తున్నప్పుడు అనుకోకుండా యాక్సిడెంట్ అవుతుంది. కాకపోతే అది కూడా హీరోయిన్ వాళ్ళ
వాళ్ళ ఇంటికి దగ్గర యాక్సిడెంట్ అవుతుంది. దాంతో ఇంకేముంది పక్కన ఇల్లు ఉందని చెప్పేసి మింజీ ఏంటంటే హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. బేసికల్ గా ఇంటికి వెళ్తే ఎవరైనా లోపల లాక్ చేసుకుంటారు కదా, కాకపోతే ఈ ఇంట్లో మాత్రం బయట నుంచి లాక్ చేసి ఉంటుంది. అది కూడా హీరోయిన్ లోపల ఉంది కదా, ఇవిడికేం అర్థం కాక ఇంట్లో ఎవరు లేరేమో అని చెప్పేసి లోపలికి వెళ్తుంది. కాకపోతే యాక్సిడెంట్ అవటం వల్ల తనకు ఆల్రెడీ తల తిరిగిపోతూ ఉంటుంది అనమాట. లోపలికి వెళ్ళిన తర్వాత కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. అలా కొంత సమయం గడిచిన తర్వాత తనకి మెలకు వచ్చి చూస్తే హీరోయిన్ తనకి వైద్యం చేస్తూ ఉంటుంది అనమాట. తనకి తగిలిన దెబ్బలకి మందు పోస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో మింజీ అడుగుతుంది అనమాట, కాదండి నా కారు టైర్ పంచర్ అయింది, అందుకే ఇక్కడికి వచ్చాను, అనుకోకుండా పడిపోయాను, మీ దగ్గర పంచర్ వేసే కిట్ ఉందా అని చెప్పేసి అనడంతో హీరోయిన్ ఏమంటుందంటే ఉందండి, కాకపోతే మీకు అది ఇవ్వాలంటే మీరు నాకు హెల్ప్ చేయాలి, నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్లాలని చెప్పేసి అనడంతో మింజీ ఏమంటుందంటే లేదమ్మా నేను ఒక ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నానని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ హీరోయిన్ ఏమంటుందంటే మీ ఇంపార్టెంట్ పని ఏంటో నాకు తెలుసండి, మీరు ఈ ఏరియాలోకి వచ్చారంటే నాకు అర్థమైపోయింది, జిన్హూనే తీసుకెళ్లిపోతుంది కిడ్నాప్ చేసి మీరు అని చెప్పేసి అంటుంది. దాంతో మింజీకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అదే సమయంలో తను ఏమంటుందంటే సరే తీసుకెళ్తాను వచ్చేసి నాతో పాటు అని చెప్పేసి అంటుంది. హీరోయిన్ కూడా పంచర్ వేసే కిట్ తీసుకొచ్చేసి ఆ టైర్ తానే పంచర్ వేస్తుంది. అందులోనూ ఆ టైర్ కి ఒక పెద్ద మేక్ గుచ్చుకుంటుంది. దాన్ని బయట తీసేస్తుంది. ఆ తర్వాత కిట్ సీటు మధ్యలో వేసేస్తుంది. కాకపోతే మింజీ ఏమంటుందంటే ఏదైనా తినేసి వెళ్దాం, మనం మధ్యలో ఎక్కడైనా ఆగితే మాత్రం ప్రాబ్లం అవుతుందని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి మింజీని తీసుకొని ఇంటికి వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత మింజీకి డౌట్ వచ్చేస్తుంది, కాదు నువ్వు లోపల ఉన్నావు కదా, మరి బయట ఎవరు గడిపెట్టారు, ఎవరు ఇదంతా చేసిందని చెప్పేసి అంటంతో ఇంకేముంది ఇదంతా చేసింది మా అక్కే అని చెప్పేసి జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తుంది. కట్ చేస్తే కాదు ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా హీరోయిన్ కి ఏంటంటే ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు, అందులోనూ తనకి పిచ్చి అసలు లేదనమాట. కానీ హీరోయిన్ వాళ్ళ అక్క మాత్రం ఒక రోజు మైకం వచ్చేలాగా మత్తు మంది ఇచ్చేసి తన చేతిని తానే కట్ చేసింది. కానీ సమాజానికి మాత్రం పిచ్చి బట్టి తన చేతిని తానే కట్ చేసుకుంటుంది అని చెప్పేసి క్రియేట్ చేసింది అనమాట. ఆ తర్వాత హాస్పిటల్ తీసుకెళ్లి అక్కడ రచ్చ చేసి నా చెల్లెల్ని నేనే చూసుకుంటానని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చి సమాజం ముందు తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత ఈ అమ్మాయి పిచ్చిదైపోయిందని చెప్పేసి క్రియేట్ చేసింది. ఎందుకంటే నేను నవల్స్ రాస్తూ ఉంటాను, బాగా ఫేమస్ అయిపోయాను, అవి బాగా అమ్ముడుపోయాయి కూడా, బాగా డబ్బులు వచ్చాయి కూడా, ఆ డబ్బుల కోసం మా అక్క ఇదంతా చేస్తుంది, నాకు రోజు నరకం చూపిస్తూ ఉంది, నన్ను పిచ్చిదాన్ని చేసి నా జీవితాన్ని నాశనం చేసింది, అందుకని ఇలా లోపల పడేసి బయట తలిపేసింది అని చెప్పేసి మింజీకి హీరోయిన్ జరిగింది మొత్తం చెప్తుంది అనమాట. కట్ చేస్తే మరోవైపు బయట ఏంటంటే హీరోయిన్ వాళ్ళ అక్క వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఎవరు నువ్వు అని చెప్పేసి మింజీని అడుగుతుంది. కాకపోతే తన బాయ్ ఫ్రెండ్ జిన్హూ గారిని మింజీ కిడ్నాప్ చేసిన సంగతి తనకు తెలియదు అనమాట. తానేమంటుందంటే నా కారు పంచర్ అయిందండి, అంతా సెట్ అయిపోయింది, కాకపోతే ఉదయాన్నే వెళ్ళిపోతానని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ అక్క కూడా సర్లే అని చెప్పేసి అంటుంది. మింజీని ఇక్కడే రెస్ట్ తీసుకోమంటుంది. కాకపోతే కారు డిక్కీలో ఉన్న జిన్హూ గాడు సౌండ్ చేస్తూ ఉంటాడు. ఆ సౌండ్ విన్న తర్వాత మింజీకి భయం వేస్తుంది. అంతేకాకుండా హీరోయిన్ కూడా భయం వేసి మెల్లగా వాళ్ళిద్దరూ జిన్హూని ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి బయటకు వస్తారు. కాకపోతే వీళ్ళిద్దరు బయటికి వెళ్తున్న సౌండ్ కాస్త హీరోయిన్ వాళ్ళ అక్కకి అనిపిస్తుంది. హీరోయిన్ వాళ్ళ అక్క ఏమనుకుంటుంది, మింజీ ఇక్కడికి వచ్చి హీరోయిన్ ని తీసుకెళ్లిపోతుంది అని చెప్పేసి, నాకు తెలియకుండా నా చెల్లెల్ని తీసుకెళ్తావా అని చెప్పేసి మింజీని పట్టుకొని కొడుతూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఏం చేయాలో తెలియక కారు డిక్కీ ఓపెన్ చేస్తుంది అనమాట. డిక్కీ లోపల కొట్టుమిట్టాడుతున్న జిన్హూ గాడు ఏంటంటే తనని కిడ్నాప్ చేసింది ఈ అమ్మాయి అని చెప్పేసి అనుకోకుండా హీరోయిన్ వాళ్ళ అక్క మీద అటాక్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే వాడికి చీకట్లో కనిపించదు అనమాట. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా, వాళ్ళిద్దరు కొట్టుకుంటూ ఉంటారని చెప్పేసి మింజీని రమ్మని చెప్పి అంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ అక్క ఏం చేస్తుందంటే ఒక రాయి తీసుకొని జిన్హూ గాడిని చంపేస్తుంది అనమాట. ఎందుకంటే వీడి వల్ల నాకు అసలు ఒక్క రూపాయి కూడా ఉపయోగం లేదు, ఓ పక్క నా చెల్లెలతో సావాలా, ఓ పక్క వీడితో సావాలా అని చెప్పేసి అక్కడే నెత్తి మీద బలంగా కొట్టేస్తుంది. మరోవైపు మింజీకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే జిన్హూ గాని కిడ్నాప్ చేసింది ఎందుకు, తన ఫ్రెండ్ని చంపి ఎక్కడ పూడ్చిపెట్టాడో తెలుసుకుందామని కదా. కాకపోతే వాడేమో అక్కడున్నాడు. ఎందుకు వెళ్ళిపోతుంది, డైరెక్ట్ గా జిన్హూ దగ్గరికి వచ్చి నా ఫ్రెండ్ శవం ఎక్కడుందో చెప్పు అని చెప్పేసి అంటూ ఉంటుంది. కాకపోతే వాడు చనిపోయాడు అనమాట. బట్ ఈ గ్యాప్ లో పక్కనే ఉన్న హీరోయిన్ వాళ్ళ అక్క ఏం చేస్తుందంటే కత్తి తీసుకొని మింజీని పొడి చేస్తుంది. కాకపోతే ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే ఆల్రెడీ జిన్హూ గాడు హీరోయిన్ వాళ్ళ అక్కను కొట్టాడు. సో మింజీని పొడి చేసిన తర్వాత హీరోయిన్ వాళ్ళ అక్క అక్కడే చచ్చిపోతుంది అనమాట. తనకు కూడా తలకి బాగా గాయమైంది, అందుకని అక్కడ చనిపోతుంది. ఆ తర్వాత మన కథలో హీరోయిన్ పరిగెత్తుకుంటూ మింజీ దగ్గరకు వచ్చి మొత్తానికి మా అక్క కూడా చనిపోయింది, మనం వెళ్ళిపోదాం పద అని చెప్పేసి అంటూ ఉంటుంది. కాకపోతే మింజీ ఏమంటుందంటే నేను వీడిని కిడ్నాప్ చేసిందే నా ఫ్రెండ్ శవం ఎక్కడ పూడ్చిపెట్టాడో తెలుసుకుందామని, కాకపోతే వీడు చనిపోయాడు, నేను రాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ హీరోయిన్ ఏమంటుందంటే ఇప్పుడు నీకేంటి, నీ ఫ్రెండ్ శవం ఎక్కడ పూడ్చిపెట్టాడో తెలియాలి అంతే కదా, నువ్వేం కంగారు పడకు, కానీ నీకు తెలియాలంటే నేను చెప్పినట్లు నువ్వు చేయాలి, నువ్వు చేసిన తర్వాతే నీకు చెప్తానని చెప్పేసి హీరోయిన్ అంటుంది. దాంతో
దాంతో అక్కడున్న మింజీ ఏముంటుందంటే ప్రామిస్ అని చెప్పేసి అంటంతో ప్రామిస్ అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరు కలిసి జిన్హు గాడి బాడీని పక్కనే పడేస్తారు. అంతేకాకుండా హీరోయిన్ వాళ్ళ అక్క శవాన్ని ఏం చేస్తారంటే కారులో కూర్చోబెట్టి ఆ కారు నుంచి లోయలోకి నెట్టేస్తారు. అంటే పైనుంచి కింద పడేస్తారు. దాంతో అందరూ ఏమనుకుంటారంటే తను అనుకోకుండా కార్ యాక్సిడెంట్ లో చనిపోయింది అనుకుంటారు. అది జరిగింది. ఇంకా ముఖ్యంగా హీరోయిన్ లేడీ పోలీస్ కి ఏదైతే కథ చెప్పిందో, మరి ముఖ్యంగా మింజీ ఏదైతే పోలీస్ కి కథ చెప్పిందో వీళ్ళిద్దరు ముందుగానే అనుకుని ఆ లేడీ పోలీస్ కి కథ చెప్పారు. కట్ చేస్తే కథ ప్రజెంట్ కు వస్తుంది. ప్రజెంట్ లో మన కథలో హీరోయిన్ ఏంటంటే ఇంకా మింజీకి తన ఫ్రెండ్ శవం ఎక్కడుందో చెప్పలేదన్నమాట. కాకపోతే అసలు హీరోయిన్ కి మింజీ వాళ్ళ ఫ్రెండ్ శవం ఆ జిన్హు గాడు ఎక్కడ పూడ్చాడో ఎలా తెలుసో చూపిస్తారు. అది ఎలా తెలుసంటే ఒకరోజు హీరోయిన్ ఏంటంటే ఆ ఇంట్లో లాక్ అయిపోయి ఉంటుంది అనమాట. యాజ్ ఇట్ ఈస్ గా వాళ్ళ అక్క ఏంటి లాక్ వేసి వెళ్ళిపోతుంది కదా బయటికి రాకుండా. బయటకు వస్తే ఆస్తి మొత్తం తనకే సొంతం అవుతుంది. అందుకని తను బయటికి రాకుండా పిచ్చిది అని చెప్పేసి తనని లోపల పడేసేసి గడిపెట్టేసింది. సమాజం కూడా క్వశ్చన్ చేయదు కదా. అదే సమయంలో అటుగా ఒక కారు వస్తుంది అనమాట. మొత్తానికి ఎవరో వస్తున్నారు ఇటు, వాళ్ళని అడిగి పారిపోదామని చెప్పేసి అద్దం పగలు కొట్టుకొని హీరోయిన్ బయటకు వస్తుంది అనమాట. వచ్చి చూస్తే నిజంగానే కారు వస్తుంది. బట్ కారులో మాత్రం ఎవరున్నారో తనకు తెలియదు అనమాట. చూస్తే వచ్చిన వాళ్ళే ఒక శవాన్ని అక్కడేసి పూడ్చిపెడుతూ ఉంటారు. ఆ వచ్చింది ఎవరో కాదు జిన్హు అనమాట. అందులోను మింజీ వాళ్ళ ఫ్రెండ్ ని తీసుకొచ్చి పూడ్చిపెడుతూ ఉన్నాడు. కాకపోతే హీరోయిన్ కి మాత్రం వచ్చింది జిన్హు అని తెలియదు. ఎవడో కిల్లర్ గడ్ అని చెప్పేసి తనకి భయం వేసి మళ్ళీ ఇంటికి వచ్చేస్తుంది. కానీ ఎప్పుడైతే మింజీ ఆ జిన్హు గాని కిడ్నాప్ చేసి తీసుకొచ్చిందో, ఎప్పుడైతే హీరోయిన్ వాళ్ళ అక్క మింజీని అటాక్ చేస్తుందో అప్పుడు హీరోయిన్ ఏం చేసింది, డిక్కీ ఓపెన్ చేసి జిన్హు గాని బయటకు వదిలింది. అప్పుడు వాడి ఒంటి మీద ఒక టాటూ చూస్తుంది అనమాట. ఆ రోజు రాత్రి హీరోయిన్ కి అక్కడ కనిపించిన వాడి ఒంటి మీద ఉన్న టాటూ, ఆ తర్వాత ఇప్పుడు జిన్హు గాడి ఒంటి మీద ఉన్న టాటూ ఒకటే అనమాట. దాంతో తనకు అర్థం అవుతుంది. అంతేకాకుండా ఆ రోజు వాడు పూడ్చిపెట్టింది మింజీ వాళ్ళ ఫ్రెండ్ బాడీ అని చెప్పేసి తనకి క్లియర్ కట్ గా అర్థం అవుతుంది. అది సంగతి. ఇదిలా ఉంటే మరోవైపు లేడీ పోలీసుని చూపిస్తారు. తానేంటంటే హీరోయిన్ రాసిన నవల్ని చదువుతూ ఉంటుంది అనమాట. అలా చదివేటప్పుడు క్లైమాక్స్ లో కారులో నుంచి దూకి చనిపోతాడు కదా ఆ కథలో హీరో. సడన్ గా హీరోయిన్ వాళ్ళ అక్క సిచ్యువేషన్ తనకు గుర్తొస్తుంది. బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ అక్క ఏంటంటే పైనుంచి కింద పడిపోయి చనిపోయింది. అంటే కారుతో సహా కింద పడిపోయి చనిపోయింది. కానీ అక్కడ ఒక డైరీ దొరికింది కదా. ఆ డైరీ ఏంటంటే ఫ్రెష్ గా ఉంటుంది అనమాట. అక్కడున్న హీరోయిన్ వాళ్ళ అక్క శవం మాత్రం 2-3 రోజులు ఒక శవం ఉంటే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. కానీ డైరీ మాత్రం ఫ్రెష్ గా ఉంటుంది. దాంతో ఇప్పుడు ఈ లేడీ పోలీస్ కి అర్థం అవుతుంది హీరోయిన్ అక్కడ నుంచుంది ఆత్మహత్య చేసుకోవడానికి కాదు. ఆ డైరీని అక్కడ విసిరేసి అసలు తనకి కేసుకి ఎటువంటి సంబంధం లేకుండా పోలీసుల దృష్టి మళ్లించడానికి అని చెప్పేసి లేడీ పోలీస్ కి అర్థం అవుతుంది అనమాట. ఈ విషయం వెంటనే అక్కడున్న కానిస్టేబుల్ కి కాల్ చేసి చెప్దాం అనుకుంటుంది. కాకపోతే లేడీ పోలీస్ సైలెంట్ అయిపోతుంది. ఏది ఏమైనా సరే ఒకవేళ హీరోయిన్ వాళ్ళ అక్కని చంపేసినా సరే, వాళ్ళ అక్క తనని భయంకరంగా టార్చర్ చేసింది కదా. తన ఆస్తి కోసం తన టాలెంట్ మొత్తాన్ని నాశనం చేసి తన జీవితం మొత్తాన్ని తీసుకెళ్లి కొండ పక్కన ఉన్న ఆ ఇంటికి పరిమితం అయ్యేలా చేసింది కదా. సర్లే ఇప్పటికైనా ప్రశాంతంగా బతుకుతుందని చెప్పేసి లేడీ పోలీస్ ఏం చేస్తుందంటే కానిస్టేబుల్ కి ఫోన్ చేయకుండా సర్లే తను ప్రశాంతంగా బతకని అని చెప్పేసి వదిలేస్తుంది. నిజం తెలిసినా కూడా. కట్ చేస్తే ప్రెసెంట్ లో మింజీకి ఏంటంటే జిన్హు గాడు తన ఫ్రెండ్ బాడీని ఎక్కడ పూడ్చిపెట్టాడో తెలిసిపోతుంది. అంతేకాకుండా తనకి ఇంతకు ముందే అంత్యక్రియలు చేశారు. కాకపోతే ఈ అమ్మాయి మాత్రం పాపం హాస్పిటల్లో ఉంది కదా, అందుకని తనకి ఇప్పుడు తెలిసిందనమాట. అందులోనూ హీరోయిన్ మింజీకి థ్యాంక్ యూ చెప్తుంది. కాకపోతే మింజీ ఏమంటుందంటే నువ్వు చెప్తే నా టైర్ లో కూర్చుకున్న ఆ మేకుకు థ్యాంక్ యూ చెప్పాలి, నాకు కాదని చెప్పేసి అంటుంది. కానీ కథలో మెంటల్ ఎక్కించే ట్విస్ట్ ఒకటి రివీల్ చేస్తారు ఇప్పుడే. అదేంటంటే అర్ధరాత్రి పూట కారు సౌండ్ వచ్చిందని చెప్పేసి హీరోయిన్ బయటకు వచ్చేసింది కదా అద్దం పగలగొట్టుకొని. అందులోని జిన్హు గాడేంటి మింజీ వాళ్ళ ఫ్రెండ్ శవాన్ని పూడ్చిపెడుతూ ఉన్నాడు. కానీ హీరోయిన్ కి ఏంటి ఈడెవడో కిల్లర్ గాడు అని చెప్పేసి డౌట్ వచ్చేసి భయం వేసి సైలెంట్ అయిపోతుంది. ఆ తర్వాత ఆ కిల్లర్ గాడు అంటే జిన్హు గాడు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. బట్ వచ్చింది జిన్హు అన్న సంగతి హీరోయిన్ కి తెలియదు. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఈ కిల్లర్ గాడు మళ్ళీ ఏదో ఒక పని మీద ఇక్కడికి వస్తాడు. ఎందుకంటే ఒక క్రైమ్ స్పాట్ కి కిల్లర్ అనేవాడు అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటాడు. వీడు ఖచ్చితంగా వస్తాడని చెప్పేసి తను కావాలని చెప్పి మేక్ అక్కడ పెట్టిందనమాట. అందువల్లే ఇప్పుడు ఈ కార్ టైర్ కి పంచర్ అయింది. ఎందుకంటే మింజీని ఇక్కడ తీసుకొచ్చింది జిన్హు గాడే కదా డెడ్ బాడీ చూపిస్తానని చెప్పేసి. ఇలా వచ్చే దారిలోనే టైర్ పంచర్ అయింది. అలా అవటానికి కారణం కూడా మన కథలో హీరోయిన్. అది జరిగింది. మొత్తం మీద అక్కడ మేకు పెట్టడం వల్లే ఆ టైర్ పంచర్ అయింది. ఆ టైర్ పంచర్ అవటం వల్లే ఈ రోజు హీరోయిన్ ప్రశాంతంగా బయటకు వచ్చేసింది. ఆ తర్వాత హీరోయిన్ మేక్ అక్కడ పడేసి తన కొత్త జీవితాన్ని స్టార్ట్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. నిజం నిలకడ మీద తెలుస్తుంది అంటారు కదా. ఈ పూర్తి కథను విన్నారు. స్వార్థం అనే పదానికి మీరిచ్చే డెఫినేషన్ ఏంటి? ఒకే ఒక లైన్ లో కింద కామెంట్ లో రాయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అంతేకాకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే
నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.